ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పూజ్య గురువరేణ్యులు శ్రీ తత్వానంద స్వామి వారి శ్రీ చరణాలకు ప్రణామాలు ఆచరిస్తూ, ప్రియ ఆత్మబంధువులారా, భగవంతుడు ఆనంద స్వరూపుడు. ఆనందో బ్రహ్మ ఇతి అన్నారు. అయితే అలాంటి ఆనందాన్ని మనిషి అనేక రకాల వ్యామోహాల కారణంగా తన జీవితకాలంలో పొందలేకపోతూ ఉన్నాడు. అందుకనే మానవుడు ఆనందంగా జీవించాలి అంటే అతను యోగాభ్యాసిగా ఉండాలి. అందుకనే కృష్ణ భగవానుడు కూడా ప్రతి ఒక్కరిని యోగాభ్యాసులుగా ఉండండి అని చెప్పారు. యోగస్థః కురు కర్మాణి, మీరు యోగస్థితిలో ఉండి మీ పనులన్నిటినీ ఆచరించండి అన్నారు. యోగస్థితిలో ఉండి పనులు ఆచరించడం అంటే ఏమిటి అనేది మనకు ఒక పెద్ద సందేహం. ప్రపంచంలో మనం పుట్టిన దగ్గర నుంచి గమనిస్తున్నాం. చిన్నప్పుడు తల్లిదండ్రుల లాలనలో పెరిగాం. పెద్దయ్యాక మన గురించి మనకు తెలుస్తూ వచ్చింది. మనకు తెలిసిందంతా ఈ ప్రపంచంతో మనం అల్లుకున్నటువంటి అనుబంధమే. ఈ అనుబంధంలో ధనాన్ని సంపాదించాలి, భోగాలు అనుభవించాలి. ఎవరైనా మన భోగానికి అడ్డం వస్తే వారిపై కక్ష సాధించాలి. ఈ తరహాగా మన జీవితం అంతా గడుస్తూ వచ్చింది. మరి ఈ సంఘర్షణతో కూడినటువంటి జీవితంలో మనిషి నిజమైన ఆనందాన్ని పొందుతున్నాడా అంటే, ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ఆనందమయమైన జీవితాన్ని మనం గడపటం లేదు అని తెలుస్తూ ఉంది. అందుకనే ఆనందమయ జీవితాన్ని మనం గడపాలి అంటే ప్రతి వ్యక్తి కూడా యోగస్థః కురు కర్మాణి, యోగ స్థితిలో ఉండి మనం పని చేయాలట. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. కృష్ణ భగవానుడు అర్జునుడనేటటువంటి వ్యక్తిని ఒక ధ్యేయంగా పెట్టుకొని యావత్ మానవ సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఏమిటి అంటే, మన మనస్సులో ఉండే సమభావమే యోగం. ఆ సమభావాన్ని మనం గినక పొందితే ప్రపంచంలో మనం ఆనందంగా జీవించగలుగుతాము. అంటే మనకు సాధారణంగా దేహానికి సుఖం కలిగినప్పుడు, మనస్సుకు సంతోషం కలిగినప్పుడు మనం ఆనందపడుతున్నాం కదా అని అనుకుంటాం. అయితే ఆ ఆనందం అంతా కూడా తాత్కాలికమైనటువంటిది, అంటే శాశ్వత ఆనందం కాదు. మరి ఏది శాశ్వత ఆనందం అంటే, శరీరానికి ఎప్పుడూ సుఖాలే ఉండవు, కష్టాలు కూడా ఉంటాయి. మనసుకి ఎప్పుడూ సంతోషమే ఉండదు, విషాదం కూడా ఉంటుంది. ఈ కష్ట సుఖాల్లోనూ, సుఖ సంతోషాల్లోనూ, లాభ నష్టాల్లోనూ మనిషి యొక్క మనసు మాత్రం స్థిరత్వాన్ని పొందితే అది సమత్వం అంటారు. అలాంటి సమత్వ భావన యోగం ద్వారా మనం పొందుతూ ఉండాలి. అట్లాంటి భావనలో గనక మనం స్థిరపడ్డట్టయితే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. అది నేర్చుకోవడానికే గురువుగారు మనకి ప్రతినిత్యం యోగాన్ని ఉపదేశిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి చాలా కష్టపడి తాటాకులతో ఒక పూరి గుడిసెను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వర్షాకాలం,
గట్టిగా గాలి వచ్చేసింది. ఆ గాలికి తాను కష్టపడి నిర్మాణం చేసుకున్నటువంటి ఆ పర్ణశాల ఆకులన్నీ ఎక్కడ ఎగిరిపోతాయో అని తీవ్రమైన భయానికి, ఆందోళనకి లోనయ్యాడు. వెంటనే అతనికి దేవుణ్ణి స్మరిస్తే దేవుడు కాపాడుతాడు అనుకొని, గాలి అంటే వాయుదేవుడు కాబట్టి వాయుదేవుణ్ణి ప్రార్థించాడు. కానీ గాలి ఏమీ తగ్గలేదు. అప్పుడు వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే, కుమారుడు కాబట్టి ఆయన మనవినైనా వాయుదేవుడు ఆలకిస్తాడు అని ఆంజనేయ స్వామిని ప్రార్థించాడు. అప్పటికీ కూడా వాయువేగం తగ్గల. మరి ఆంజనేయుడు రామదూత గనక రాముణ్ణి ప్రార్థిస్తే ఆ రాముని అనుగ్రహం ద్వారా ఆంజనేయ స్వామి ద్వారా వాయుదేవుడు శాంతిస్తారు అని అనుకున్నాడు. కానీ ఆ వాయువేగం ఏమీ తగ్గలేదు. ఇక అతనికి కొంత నిరాశ, కొంత స్తబ్దత, కొంత అవగాహన, స్థిరత్వం మనసులో ఏర్పడిపోయాయి. ఇకేమనుకున్నాడు అంటే, ఆత్మవిశ్వాసం దిశగా ఆలోచన పెరిగిపోయింది. ఇక ఈ పర్ణశాల ఆకులన్నీ గాలికి ఎగిరిపోతే, ఇక నా శరీరంలో కొంత శక్తి ఉంది, నేను తిరిగి మరలా ఈ పర్ణశాల నిర్మాణం చేసుకోవచ్చులే అని మనస్సును స్థిరం చేసుకొని నిశ్చలంగా ఉండిపోయాడు. ఎప్పుడైతే నిశ్చలంగా ఉన్నాడో కొంత సమయానికి వాయువేగం తగ్గి అతని పర్ణశాల ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగానే ఉండిపోయింది. అంచేత కృష్ణ భగవానుడు మనకు చెప్పేది ఏమిటి అంటే, నీవు ఏది చేసినా సరే ఆ చేసేటప్పుడు అధైర్యంతో, భయంతో, ఆ పని అవుతుందా కాదా అనేటటువంటి అపనమ్మకంతో చేయకండి. ఆ స్థిరత్వ భావన అనేది మనస్సులో ఉండాలి. మనస్సులోకి స్థిరత్వ భావన ఎప్పుడు వస్తుంది అంటే, ఒక అవగాహన ఉన్నప్పుడు వస్తుంది. ఆ వ్యక్తి జ్ఞానిగా ఉన్నప్పుడు వస్తుంది. మనం ఏ పని చేసినా ఫలితాన్ని ఆలోచిస్తూ పని చేయకూడదు. అలా ఫలితం మీద దృష్టి పెట్టి ఆ పని అవుతుందా అవదా అనేటటువంటి సంశయంతో గినక పనులు ఆచరిస్తే అవి సంశయాత్మ వినశ్యతి, అది మన ప్రగతికి అవరోధంగా మారిపోతూ ఉంటుంది. అందువల్ల యోగ సిద్ధాంతం చెప్పేది ఏమిటి అంటే, మనం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. కర్మను ఆచరించేటప్పుడు దాని ఫలితాన్ని గురించి విశ్లేషణ, విచారము చేయకుండా పని మీద ఏకాగ్రతతో ఉంటే ఫలితం తప్పకుండా భగవంతుడు ఇస్తాడు. మనం ఒక కారు కానీ స్కూటర్ కానీ నడపడానికి సిద్ధపడ్డాం. ఆ నడిపే ముందు ఏం చేస్తామంటే ఒకసారి దైవాన్ని స్మరించి నడుపుతాం. అట్లా దైవాన్ని స్మరించడం ద్వారా మన ప్రయాణంలో ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత చాలా ముఖ్యం వాహనాన్ని నడిపేటప్పుడు. ఏకాగ్రతతో వాహనాన్ని నడిపితే ప్రమాదం లేకుండా లక్ష్యానికి చేరుకుంటాం. అంతేగాని ఏవేవో ఆలోచిస్తూ నా ప్రయాణం సక్రమంగా సాగుతుందా లేదా, నేనేమవుతానో అనుకుంటూ భయంతో, ఆందోళనతో, ఏమవుతుందా అనేటటువంటి ఒక విచారంతో ప్రయాణం సాగిస్తే నిజంగానే దేనికైనా మనం తగిలించేస్తాం. అందువల్ల మనస్సు అనేది ఎంత నిర్మలంగా ఉంటే అంత మంచిది. ఆ నిర్మలత్వాన్ని సాధించడం కోసమే ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అనేటటువంటి యోగాంగాలను అభ్యాసం చేయటం. అట్లా గినక మనిషి జాగ్రత్తగా గినక మనం పనిని గినక చేస్తే ఆ పని తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది.
ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే పని చేయటం మీదే నీకు అధికారం ఉంది, ఫలితం భగవంతుడు ఇస్తాడు, కాబట్టి పని చేస్తూ ఉండి అంటారు. అయితే ఫలితం అనేది ఏది ఆశించకుండా ఫలితం ఏమొస్తుందా అనే ఏ ఆలోచన లేకుండా పని మొదలు పెట్టడం ఎలాగా? నిజానికి అలా పని మొదలు పెట్టమని భగవంతుడు మనకి చెప్పలేదు. భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, నీవు ఒక కార్యాన్ని ఆరంభించేటప్పుడు ఆ కార్యం సత్కార్యమా కాదా అనేది విచారణ చేయాలి. ఆ కార్యాన్ని ఆచరించటం ద్వారా కలిగే ఉత్తమ ఫలితం ఏది అనేది కూడా వివేకంతో నిర్ణయించుకోవాలి. అలా చేశాక కర్మను ప్రారంభించినప్పుడు, పని మొదలుపెట్టి చేసేటప్పుడు ఇహ సంశయం అనేది ఉండకూడదు. అప్పుడు మాత్రమే మన యొక్క కర్మాచరణ సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా యోగం మనకి మన జీవితంలో అందించేటటువంటి అమూల్యమైనటువంటి విషయాలు. ఇక చాలామంది మనుషులు తీవ్రమైన ఆందోళనకి, అసంతృప్తికి, ఆవేశానికి లోనవుతూ ఉంటారు. ఇది సహజంగా జీవిత సంఘర్షణలో జరిగేటటువంటి విషయమే. ఎందుకు ఇలా ఆవేశానికి, ఆగ్రహానికి లోనవుతున్నారు అంటే, వారు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోవటం వల్ల. రెండోది, నేను అనే అహంకారం ఎక్కువగా ఉండడం వల్ల. ఇక్కడే మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, నేను అనే అహంకారం మన చుట్టూ అల్లుకున్నటువంటి ఒక మాయ. అందుకనే నేను అనేదాన్ని పేనుగినక తలలో దొరికితే రెండు గోళ్ల మధ్య పేనును నొక్కినట్టుగా నేనును నొక్కాలి అంటారు. అంటే ఈ అహంకారం అనేది పెరిగే కొద్దీ మనిషి సంఘంలో ఒక వ్యక్తి అని, సంఘంలో కష్టసుఖాలు, తోటి మానవులు అందరూ ఉంటారని, వారితో కలిసి జీవించడమే మానవ ధర్మం అనే సంగతిని మర్చిపోతూ ఉంటాం. అంచేత మనకి ఆత్మతత్వం తెలిస్తే ఈ నేను అనే అహంకారం తగ్గిపోతుంది. అసలు నేను అనేది ఏమిటి అని గనక ఆలోచిస్తే, శరీరమే నేనా లేక ఆత్మ నేనా? మనందరం శరీరమే నేను అనుకుంటాం. ఈ భ్రమలో నుంచి బయటపడ్డప్పుడు ఆత్మ నేననేది తెలుస్తుంది. ఉదాహరణకు చూడండి, 100 గ్రాములతో 4 విగ్రహాలు తయారు చేశాం, బంగారు విగ్రహాలు. ఒకటి రాముల వారిది, రెండవది లక్ష్మణస్వామిది, మూడవది సీతమ్మ వారిది, నాలుగవది హనుమంతుంది. ఈ 4 విగ్రహాలు బంగారానివే, 100 గ్రాములతో చేయించినవే. రాముడు దేవుడు, లక్ష్మణుడు రామానుజుడు, సీతమ్మవారు రాముల వారి ధర్మపత్ని, ఆంజనేయ స్వామి రామదాసుడు. అయితే ఈ నలుగురికి 4 రకాల హోదాల్లో మనం పూజన చేస్తూ ఉన్నాం. కానీ ఒక బంగారు వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఈ 4 విగ్రహాలను అమ్మాలి అనుకుంటే, అతను అందులో ఉన్న బంగారం పరిమాణాన్ని చూస్తాడే తప్ప రాముల వారికి ఎక్కువ, లక్ష్మణుడికి ఇంకొంచెం తక్కువ, సీతమ్మ వారు మహిళ గనక ఇంకాస్త తక్కువ, ఆంజనేయుడు రామదాసుడు గనక ఇంకొద్దిగా తక్కువ అనే భావన ఆయనకు ఉండదు. అంటే విగ్రహం యొక్క రూపం ఏదైనా ఆ విగ్రహంలో ఉన్నటువంటి బంగారం యొక్క బరువే వ్యాపారికి ముఖ్యం. అలాగే శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే, ఆత్మతత్వం ఒక్కటే. మన శరీరాన్ని మనం గమనిస్తే బాల్యదశ నుండి కౌమార దశ, కౌమార దశ నుండి యవ్వన దశ, యవ్వన దశ నుండి వార్ధక్య దశ, 4 బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలనే 4 దశలు మన శరీరంలోనే చూసాం. అంచేత భగవంతుడు ఏమంటున్నాడంటే, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాని నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి.
వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ. ఈ శరీరం ఎట్లాంటిది అంటే, మనం గనక పాత బట్టలు చినిగిపోతే కొత్త బట్టలు కుట్టించుకొని ధరిస్తాం. అట్లాగే ఆత్మ కూడా ఈ శరీరము బలహీనపడ్డప్పుడు ఈ శరీరం కర్మశేషం పూర్తవుతే ఈ శరీరాన్ని వదిలేసి ఆత్మ మరొక శరీరాన్ని ధరిస్తుంది. కాబట్టి పండితుడైనటువంటి వాడు శరీరం యొక్క తత్వం ఇది అని గ్రహించినటువంటి ఆత్మజ్ఞాని ఎప్పుడు కూడా దుఃఖస్థితిలో ఉండడు. మరి శరీరం శాశ్వతం కాదనుకున్నప్పుడు ఈ ఆసనాలు వేయటం, ఆహార నియమాలు పాటించటం ఇవన్నీ అవసరం అంటారా అంటే అవసరమే. ఎందుకని అంటే ఈ ఆత్మ శరీరంలో ఉన్నంతసేపు కూడా ఈ శరీరాన్ని ఎంత చక్కగా ఉంచగలిగితే అంత మంచిది. అంటే మనం ధరించిన వస్త్రాలు ఏదో ఒకనాటికి చినిగిపోతాయని మనకు తెలిసినా ఆ ధరించే వస్త్రాలను ప్రతిరోజు ఉతుకుతూ ఇస్త్రీ చేస్తూ శరీరానికి సుఖాన్ని అందాన్ని కలిగించే విధంగా వస్త్రాన్ని ఎలా ధరిస్తున్నామో ఆత్మ ధరించి ఉన్నటువంటి శరీరాన్ని కూడా మనం అలాగే ఉంచుకోవాలి. ఇది యోగంలో ఉన్నటువంటి గొప్ప విజ్ఞానం. అంచేత ఈ తత్వజ్ఞానంతో యోగాభ్యాసి ముందుకు నడవాలి. అంచేత తనువు నిత్యము కాదురోరన్న ధరణిపై అది ఎల్లకాలము ఉండబోదన్నా. ఈ ఒక్క సత్యాన్ని తెలుసుకొని అందరం ఆత్మానందంతో జీవించాలి అని కోరుకుంటూ స్వస్తి. హరి ఓం.